నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ దుర్గామాత యూత్ అసోసియేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన మట్టవాడలో ఫస్ట్ టైం వీళ్ళు విగ్రహం అయితే పెట్టడం జరిగింది. నాకైతే చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏజ్ లో వీళ్ళు ఫస్ట్ టైం విగ్రహం పెట్టడం, కొంచెం హైట్ కూడా ఒక మేబీ ఒక 5 feet అయితే ఉండడం జరిగింది. కాబట్టి దానికైతే నాకైతే చాలా హ్యాపీనెస్ కలిగి, వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి, కమిటీ వాళ్ళు అందరికి, ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అన్న. మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. నీ పేరు నాని? నా పేరు సెల్వనాథ్. నా పేరు కార్తికేయ. నా పేరు శ్రీకర్. నా పేరు శివాని. నా పేరు కృతిక్ రాజ్. వీళ్ళు ఫస్ట్ టైం పెడుతున్నాడు. అచ్చా, అయితే వీళ్ళు ఫస్ట్ టైం పెట్టింది కదా, ఈ డెకరేషన్ ఇట్లా అంతా వీళ్ళే చేసిన, వీళ్ళే కలిసి చేసుకున్నారు. అంతేనా? వీళ్ళే చేసుకున్నారు. అంటే మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది? దాన్ని ఫస్ట్ టైం మీరు చూస్తేనేమో చిన్నగా ఉన్నారు, ఎట్లా అనిపించింది మీకు వినాయకుని పెట్టినాక? అంటే మాకు మంచిగా అనిపించింది. అంటే ఈ డెకరేషన్ ఇట్లా కానీ తడకలు కానీ మీరే చేసుకున్నారంట కదా? ఫస్ట్ హార్డ్ డే అనిపించింది, తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా పెట్టాలి, ఇంకా చాలా మంది పెడితే మన ఇండియన్స్ పెట్టి, మన హిందూస్ పెట్టి, మన దేవుణ్ణి మనం కొలుసుకుంటే మంచిది. మేము ఎట్లా అంటే మేము కూడా ఫస్ట్ పెడదాం అనుకున్నాం, కానీ మాకు కూడా కొంచెం హార్డే అనిపించింది. కానీ పెట్టాలనుకున్నాం, పెట్టినాం, అది మాకు చాలు. 9 రోజులు అయితే పూజలు అయితే అని అయితే సార్. అచ్చా, అయితే ఈ విగ్రహదాత ఎవరు? మా పెద్దమ్మ. మీ పెద్దమ్మ పేరు? కృప. ఈ తడకలు కూడా మీరే చేసుకున్నారు కదా? అవును. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు గణేష్ని కూర్చోబెట్టడం జరిగింది. అంటే మిమ్మల్ని చూస్తా అంటే రియల్ గా నా ఏజ్ కూడా, నేను కూడా ఒక 10 years అప్పుడైతే విగ్రహం పెట్టడం జరిగింది. ఒకసారి అన్నతో కూడా మాట్లాడిద్దాం. మా అబ్బాయి అచ్చా, ఫస్ట్ టైం పెడతా డాడీ అని చెప్పేసి మాట్లాడాడు. నీ వల్ల అవుతుందా అని అంటే, అవుతుంది డాడీ, నేను కష్టపడతా, నేను చేస్తా అంటే నేను కూడా ప్రోత్సహించి నేను కూడా ఒక చేసి వాడిని ముందుకు నడిపించా. ఇట్లనే అందరి పిల్లలు కూడా ముందు చేసుకుంటే వీళ్ళని చూసి వేరే పిల్లలు కూడా ఇట్లా ఇంప్రెస్ కావాలని సబ్స్క్రైబ్ అందరికీ నేను చెప్తున్నా. అండ్ జై బలో గణేష్ మహారాజ్ జై. పిల్లల కోసం ఇంత దూరం వచ్చి మీరు ఇంత చేసినందుకు మాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందన్న. అండ్ ఇంత దూరం మీరు మాకు అందుకు, చిన్నపిల్లల్ని ఇట్లా ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఫస్ట్ టైం పిల్లలు విగ్రహం పెట్టినందుకు, మీరు వాళ్ళు పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం అన్న. ఇలా ప్రతి ఇయర్ మీరు వచ్చి మా పిల్లల్ని ఇలాగే చూస్తూ ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నామన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ టైం పెట్టినందుకు అన్న, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాం, కలిసేటట్టు చేసుకున్నాడు ఆ దేవుడు. మాకు కలిసినావు, మేము అడిగినాం, మేము అడుగుతూనే మాకు దయగలిసి నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మీరు కూడా సంతోష్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి. మీరు కూడా చేసుకొని మా లెక్క మోటివేషన్ తోని ఒక విగ్రహం చిన్నగానే పెట్టుకొని చేయండి. మా మామ సపోర్ట్ తోని, మా బావ సపోర్ట్ తోని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టుకున్నాం. మీరు కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ఇది కాబట్టి మనం చేయాలి. థ్యాంక్ యూ.